ఆ ఎమ్మెల్సీ గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ పార్టీ నాయకత్వం అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీట్ ఇవ్వడంతో కంగుతిన్నారు. టికెట్ ఇవ్వని పార్టీకి మద్దతు ఇవ్వడం ఎందుకని పరోక్షంగా టీడీపీ అభ్యర్థికి సహకరించి గెలుపు కోసం కృషి చేశారు. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేతో సఖ్యత లేదు. ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికల్లో తమ నేతను వాడుకొని ఇప్పుడు వదిలేస్తున్నారని ఎమ్మెల్సీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏదా నియోజకవర్గం? ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు రాజకీయ పైన గమ్యం తెలియని ప్రయాణంలా మారింది. పదవి పొంది వైసీపీలో ఉన్నానని కానీ, కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న టీడీపీకి మద్దతు ఇస్తున్నానని కానీ చెప్పలేని దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాటి నుంచి అధికార పార్టీలో కొనసాగిన ప్రతిపక్ష నేత ముద్రకే పరిమితం కావాల్సి వస్తోంది. స్వపక్షంలోనే విపక్ష పాత్ర పోషించడమే ఇందుకు కారణం. ఏ పార్టీలో ఉన్న ఆధిపత్యం కోసం ఆరాట పడేవారు. దీంతో రాజకీయంగా ఎదురుదెబ్బలు తప్పటం లేదు. తాను కొనసాగే పార్టీలో స్వయంకృతాపరాధంతో కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. ఉరకలెత్తే ఉత్సాహంతో తొలుత కాంగ్రెస్ లో చేరిన టికెట్ల కేటాయింపులో భంగపాటుకు గురయ్యారు. ఆ తర్వాత బీజేపీ, అనంతరం వైసీపీలో చేరిన ఆధిపత్యం కోసం పోరాడి సమస్యలు తెచ్చుకున్నారు. రఘురాజు దూకుడు రాజకీయాలను గమనించిన జగన్ విజయనగరం స్థానిక సంస్థల కోటాలో వైసీపీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అయితే అప్పటి ఎస్కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుతో ఎమ్మెల్సీ రఘురాజు యుద్ధం చేయాల్సి వచ్చేది. వైసీపీ కోసం ఎంత చేసినా ఎమ్మెల్యే కడుబండికే ప్రాధాన్యత దక్కేది. గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ టికెట్ దక్కించుకోవాలన్న ఉద్దేశంతో శృంగవరపుకోట నుంచి తిరుపతికి పాదయాత్ర చేశారు. జగన్ను రెండోసారి ముఖ్యమంత్రిని చేయటమే తన ధ్యేయమని చెప్పేవారు. కానీ సీటు మాత్రం కడుబండి శ్రీనివాసరావుకే ఇవ్వటంతో రఘురాజు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో తెలుగుదేశంలో చేరాలనుకున్నారు. ఎమ్మెల్సీ పదవి వదులుకోలేక, టీడీపీలో ప్రత్యక్షంగా తిరగలేక నాటి నుంచి నేటి వరకు సతమతం అవుతూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో తన భార్య సుధారాణిని తెలుగుదేశంలో చేర్పించి కోళ్ల లలితకుమారి ఎమ్మెల్యే కావటానికి రఘురాజు పరోక్షంగా సహకరించారు. ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చారన్న ఉద్దేశంతో ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని జగన్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. వ్యవహారం కోర్టుకు చేరినా ఎన్నికల్లో టీడీపీకి సహకరించినట్టు ఆధారాలు చూపించలేకపోయారు. దీంతో రఘురాజు ఎమ్మెల్సీ పదవికి ఢోకా లేదని తేలిపోయింది. ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి గెలుపు కోసం సహకరించినా ఇప్పుడు ఇద్దరి మధ్య సఖ్యత లేదు. రఘురాజు సతీమణి సుధారాణిని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ డైరెక్టర్గా నియమించింది కూటమి ప్రభుత్వం. ఇక ఎమ్మెల్యే లలితకుమారి, ఎమ్మెల్సీ రఘురాజు మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. గతంలో కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ మాదిరిగానే ప్రస్తుతం టీడీపీ స్థానిక నేతల జోక్యంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. తమకు ఎవరి అవసరం లేదన్న ధోరణిలో ఎమ్మెల్యే లలితకుమారి వ్యవహరిస్తున్నారని రఘురాజు వర్గం విమర్శిస్తోంది. మరోవైపు రఘురాజు ఏ పార్టీలో ఉన్నా ఇదే పరిస్థితి అని, పెత్తనం చెలాయించాలని చూస్తారన్నది ఎమ్మెల్యే వాదన. ఎమ్మెల్సీ ఆధిపత్యం చేస్తారంటే చూస్తూ ఊరుకోవాలా అని కోళ్ల లలితకుమారి ప్రశ్నిస్తున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు రఘురాజు పేరు ఎత్తితేనే అప్పటి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మండిపడేవారు. ఇప్పుడు టీడీపీ శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి అంతకు 10 రెట్లు ఎక్కువగా రఘురాజుపై కారాలు మిరియాలు నూరుతున్నారు. దీనిపై ఎమ్మెల్సీ అనుచరులు గుండెలు బాదుకుంటున్నారు. ఎన్నికల్లో వాడుకుని వదిలేస్తున్నారన్నది రఘురాజు ఫాలోవర్స్ వాదన. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.